హాయ్ అండి. బిఎస్ఎస్ రుచులకు స్వాగతం అండి. ఇప్పుడు నేను మెంతి కూర నిలవ పచ్చడి చేసి చూపిస్తానండి. ఇదిగోండి చూడండి, పెద్ద కట్టలు 2 మెంతి కట్టలు తీసుకున్నానండి. ఇవి శుభ్రంగా క్లీన్ చేసి కడిగి 1 గంట ఆరబెట్టి నిలవ పచ్చడి ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. చాలా బాగుందండి మెంతి కూర. ఇంత పెద్ద పెద్ద కట్టలు ఈ టైంలోనే వస్తాయండి. ఈ టైంలోనే వస్తాయి. ఈ వర్షాలు పడి తగ్గి అప్పుడు వస్తాయండి కట్టలు. ఇదిగోండి ఎంత బాగుందో మెంతి కూర. ఇప్పుడు నేను దీన్ని కడిగేసి శుభ్రంగా క్లీన్ చేసి నిలవ పచ్చడి ఎలా పెట్టుకోవాలో మీకు చూపిస్తానండి. ఇదిగోండి 1 గంట ఆరబెట్టేసి కడిగేసి ఆరబెట్టేసి తీసుకొస్తానండి, చూపిస్తాను మీకు. చాలా బాగుందండి మెంతి కూర, నేను చూపిస్తానండి మీకు. ఇదిగోండి మెంతి కూర ఇలాగా కడిగి శుభ్రంగా ఫ్యాన్ కింద ఆరబెట్టానండి. ఎండలో పెట్టకూడదండి, ఇది ఎండలో పెట్టకూడదు. శుభ్రంగా కడిగి ఆరబెట్టానండి. మెంతి కూర చాలా బాగుందండి. ఇది నిలవ ఉంటుంది, ఈ పచ్చడి నిలవ ఉంటుందండి. టమోటాలు కడిగి శుభ్రంగా తుడిచి పెట్టానండి. మెంతి కూర చేదనుకుంటారు కదండి మీరు, దీంట్లో టమోటా కూడా వేస్తే మీకు అసలు చేదే తెలియదండి. చాలా టేస్టీగా ఉంటుంది పచ్చడి. ఊరగాయ పచ్చడి, ఇది నిలవ పచ్చడి. 6 నెలలు ఉంటుందండి పచ్చడి. ఇది శుభ్రంగా ఆరాక పచ్చడి ఎలా పెట్టాలో మీకు నేను చూపిస్తానండి. మెంతి కూర ఇలాగా మొత్తం ఆరిపోయిందండి. శుభ్రంగా ఈ బాక్సుడు మెంతి కూర అయిందండి. ఇవి పెద్ద పెద్ద కట్టలండి, ముదురు కట్టలు. నేను కొంచెం లేత కాడలతో సహా కట్ చేసి పెట్టుకున్నానండి. ఈ బాక్సులు అయిందండి. శుభ్రంగా కడిగి ఆరబెట్టాను ఫ్యాన్ కింద. ఇప్పుడు దాంట్లో ఇంకా 1/4 కేజీ టమోటాలు వేయాలండి. 1/4 కేజీ టమోటాలు. అసలు మెంతి కూర మీకు చేదు అస్సలు తెలియదండి, ఈ టమోటాలు వేస్తే తెలియదండి. చాలా బాగుంటుందండి. 6 నెలలు నిలవ ఉంటుందండి పచ్చడి. ఇదిగోండి ఈ కారం పడుతుందండి, ఈ కారం వేసేయాలి. ఈ ఉప్పు దీంట్లో 3 వంతులు ఉప్పు వేసేయాలండి. ఇంకా చూసి వేసుకుందామండి ఉప్పు. ఇంకా నేను పల్లి ఆయిల్ వేస్తానండి. ఇదిగోండి ఆవాలు, మెంతులు, పసుపు, అంతేనండి. ఇంకా కావాల్సింది ఈ పసనపప్పు, మినపప్పు ఇవేమి వేయక్కర్లేదండి. అసలు తిరగమూతలు ఒత్తి ఇంగు నూనె తిరగమూత వేయాలండి. ఈ ఆవాలు, మెంతులు ఉత్తి మూకుట్లో వేగించుకోవాలండి. ఇప్పుడు మనం వేగించుకుందామండి. చూపిస్తాను ఎన్ని వేగించాలో. ఉత్తి మూకుట్లోనే వేగించుకోవాలండి. ఆవాలు, మెంతులు అక్కర్లేదండి, వెయ్యక్కర్లేదు ఈ మెంతి కూర పచ్చడిలో. కానీ టమాటాలు వేస్తున్నాం కదండి, అందుకని 1 చెంచా మెంతులు వేయాలండి. 3 చెంచాలు ఆవాలు, 1 చెంచా మెంతులు వేయాలండి. అదే కొలత. 2 పెద్ద మెంతి కూర కట్టలకి 1/4 కేజీ టమాటాలు, 3 స్పూన్ల ఆవాలు, 1 స్పూన్ మెంతులు, ఇంచుమించు 1/4 కేజీ కారం పడుతుందండి. 1 స్పూన్ మెంతులు. ఇదే రుచండి. 1 2 3 ఇంకా కొంచెం వేస్తున్నానండి, అంతే అండి. ఇది వేగించుకుని తీసేసి పల్లి ఆయిల్ వేసుకుని ఇది వేగిన తర్వాత చల్లారాలండి. మెంతి కూర చల్లారాలి, టమోటా ముక్కలు ఉడకబెట్టిన తర్వాత చల్లారాలి. అన్నీ చల్లారాక మనం పచ్చడి కలుపుకోవాలండి. అందుకని వేగించి పెట్టుకుందామండి. నేను ముందు అన్నీ రెడీ చేసుకుంటే కలుపుకోవచ్చు పచ్చడి. మనం తిరగమూత పెట్టే ఆయిల్ కూడా చల్లారిపోవాలండి, మొత్తం కంప్లీట్గా చల్లారిపోవాలి. చాలా బాగుంటుందండి పచ్చడి. దీంట్లో వెల్లుల్లి దెబ్బలు కూడా కచ్చపచ్చగా దంచి వేయాలండి. నేను చూపిస్తాను, మీకు చూపించలేదు, వేసేటప్పుడు చూపిస్తానండి.
రెడీ చేయలేదు, రెడీ చేస్తున్నాను. కచ్చాపచ్చాగా దంచాలి వాటిని దంచి వేసుకోవాలి, చూపిస్తాను. చింతపండు కూడా చూపించలేదండి, వేసేటప్పుడు చూపిస్తానండి. టమాటా ముక్కల్లో చింతపండు వేయాలి, వేసినప్పుడు చూపిస్తానండి. చక్కగా లో ఫ్లేమ్లో పెట్టి బాగా వేగించుకోవాలండి ఇవి. అన్నీ కంప్లీట్గా చల్లారిపోవాలి. ఇది గ్రైండర్లో రుబ్బాలండి, కొద్దిగా పచ్చడి కదండి, మిక్సీలో వేసేస్తానండి. ఈ పచ్చడి 6 నెలల నిల్వ ఉంటుందండి. మెంతికూర బాగా మంచి పెద్ద పెద్ద కట్టలండి, బాగుంది మెంతికూర. ఈ టైంలోనే వస్తుందండి ఇంత పెద్ద కట్టలు. వర్షాలు పడుతూ తగ్గుతూ ఉన్నప్పుడు పెద్ద పెద్ద కట్టలు వస్తాయండి. కాడ ముదురుగా ఉంటుంది, ఆకు కొంచెం తయారైపోయి ఉంటుంది ఆకు. ఉల్లిపాయలు ఒలుస్తామండి, చూపిస్తాను మీకు. వేగిపోయాక తీసేసి, మెంతికూర చేదు ఉండదండి, చేదు అనుకుంటారు. ఆ మాత్రం ఆ చేదు తగలాలండి, హెల్త్కి మంచిది, చాలా మంచిదండి హెల్త్కి. ఆ చేదు తగలాలి. వేగిపోయినాయండి ఇవి, తీసేద్దామండి. వేగిపోయినాయండి, తీసేద్దామండి ఇవి. ఇప్పుడు ముక్కుట్లో పల్లి ఆయిల్ వేసుకుందామండి. మెంతికూర వేస్తానండి. ముందు మెంతికూర వేగించి పెట్టుకుందామండి. చాలా బాగుందండి మెంతికూర. వేగించడానికి ఎక్కువ ఆయిల్ అక్కర్లేదండి. తిరగమూతలో వేసేటప్పుడు ఈ పచ్చడికి వేయాలండి ఆయిల్. టేస్ట్ రావాలంటే ఆయిల్ వేయాలండి. చక్కగా ఆరిపోయిందండి. గంటలో పెట్టకూడదండి, ఫ్యాన్ కింద ఆరబెట్టుకోవాలి. తినే పదార్థం ఎంత రుచి, శుభ్రంగా ఎగాదిగా చేయకుండా శుభ్రంగా చేసుకుంటాము, అది కూడా ఆ ఆదరం కూడా అంతే రుచిగా వస్తుందండి. ఆదరం కూడా అంతే రుచిగా వస్తుంది. శ్రద్ధ పెట్టి చేసుకోవాలి. ఎంత శ్రద్ధగా చేస్తామో అంత టేస్ట్గా వచ్చేస్తుందండి. మనం చేసుకునే ఏ ఐటమ్ అయినా సరే శ్రద్ధ ప్రధానం.
రేపు నవరాత్రుల్లో కొబ్బరన్నం అండి, అమ్మవారికి నైవేద్యం చేస్తానండి. వీడియోలు తీయట్లేదు కానీ చేస్తున్నానండి. లాస్ట్ 3 రోజులు తీస్తాను, చూపిస్తాను. మాడిపోకుండా చేతంబడే కలిపెట్టేసుకోవాలండి. అసలు మూతలు పెట్టడాలు మగ్గటాలు కలుపుకుంటూనే ఉండాలండి. ఇది మాడిపోతే పచ్చడి రుచి మారిపోతుందండి. మాడిపోకుండా చేతంబడే కలుపుకోవాలి. చేతంలో కలుపుకుంటూ చక్కగా మెంతి కూరగా మగ్గించుకోవాలి. చక్కగా మగ్గించుకోవాలండి. చేతమ్మడ మగ్గిపోవాలి. ఆకు కొంచెం తయారైంది కదండి, మగ్గడానికి టైం పడుతుంది. ఎక్కడ మూత పెట్టకూడదండి, చేతమ్మడ వేగించుకోవాలి. చూసారా ఎంత ఆకేసాము మనం, ఎంత అయిపోయిందో ఇది. మగ్గిపోయిందండి. ఇది మగ్గిపోయిందండి, చాలా బాగా మగ్గిందండి. తీసేద్దామండి. ఇప్పుడు కాస్త ఆయిల్ వేసుకుందామండి. టమాటాలో కాస్త ఆయిల్ వేసినా పర్వాలేదండి, ఎందుకంటే మళ్ళీ పచ్చళ్ళలో తిరగమాతలు కూడా వేయాలి కదండి. ఇప్పుడు టమాటాలు వేసేసుకుందామండి. ఒక 1/2 కేజీ టమాటాలు తీసుకున్నానండి నేను. చింతపండు వేస్తానండి. ఇదిగోండి చింతపండు, ఈ మాత్రం చింతపండు వేయాలండి. ఈ చింతపండు ఒక నిమ్మకాయ సైజు అంత చింతపండు ఇది పట్టేస్తుందండి. దీంట్లో కాడలు పీచులు ఏమీ లేవండి. మంచి చింతపండు, ఇది నెంబర్ 1 చింతపండు. వేసేయాలండి, చిన్న చిన్న ముక్కలు చేసి వేసేద్దాం. వేసేస్తున్నాను. చూసారా, చింతపండులో ఎక్కడ గింజలు కానీ తొక్కలు కానీ కాడలు కానీ ఏమీ లేవండి. ఇంకొక రవ్వ వేస్తానండి. చింతపండు సుమారుగా వేసుకోవడమేనండి. ఇంకొక కొంచెం చింతపండు వేస్తున్నా. ఇది వేస్తానండి. ఇంకా చాలండి. ఒక పెద్ద సైజు నిమ్మకాయ అంత చింతపండు వేసాను అనుకోండి, చాలు. చిన్న సైజు వేసాను ఫస్ట్, మళ్ళీ ఇంకా కొంచెం వేసాను కదండి, ఒక పెద్ద సైజు నిమ్మకాయ అంత వేసానండి. ఇప్పుడు ఇవి మగ్గాలండి, కాస్త చక్కగా మగ్గిపోవాలి. నేను పండు కాదండి, దోర టమాటాలు తీసుకున్నానండి. పండు టమాటాలు పచ్చడికి పనికిరావండి. ఒక్క పండు టమాటా వేసాను, మిగతావన్నీ దోర టమాటాలండి. పచ్చడి రుచిగా ఉండాలంటే దోర టమాటాలే వేయాలండి. ఇప్పుడు ఇది కొంచెం మగ్గాలండి, మూత పెడదామండి దీని మీద.
ఒకసారి చూద్దామండి. ఇంకా కొంచెం మగ్గాలండి. దోరకాయలు కదండి, ఇలాగే ఉంటుంది. తెచ్చిన వెంటనే డైరెక్ట్గా చేసేసుకోవాలండి పచ్చడి. ఎందుకంటే ఫ్రిడ్జ్లో పెట్టకూడదండి, మనకి పచ్చడి నిల్వ ఉండాలి కదండి. ఇంకా కొంచెం మగ్గాలండి. ఇంకా కొంచెం మగ్గితే ఒకసారి చూద్దామండి. ఎంత ఉడికితే అంత నిల్వ ఉంటుందండి పచ్చడి. ఇదంతా మళ్ళీ మిక్సీలో వేసుకోవాలండి. ఊరగాయ టమాటా పచ్చడికి మనం గ్రైండర్లో ముక్కలు కచ్చాపచ్చగా వేస్తాం కదండి, ఓట రుబ్బేసి. దీనికి అలా కాదండి, మెత్తగా పేస్ట్ అయిపోవాలి. టమాటాలు మెంతి కూరలో కలిసిపోవాలి. అప్పుడే రుచి వస్తుంది పచ్చడి. మగ్గిపోయిందండి. ఇంకొక 2 minutes మగ్గించి తీసేద్దామండి. తిరగమూత పెట్టుకుందాం. ఇంకొక 2 minutes. పసుపు వేస్తానండి దీంట్లో. మొత్తం ఊరగాయకి సరిపడే పసుపు వేసేస్తానండి. వెల్లుల్లిపాయలు చూపిస్తానండి, మిక్సీలో వేసేటప్పుడు చూపిస్తాను. పచ్చడి కలిపేటప్పుడైనా చూపిస్తాను. తీసేద్దామండి. ఇది తిరగమూత పెట్టుకుందాం. అప్పుడు పెట్టానండి. దీంట్లో ఏం వేయకూడదండి, ఆయిల్, ఇంగువ అంతే. మీకు కావాలంటే మీరు పచ్చెనపప్పు, మినపప్పు అవన్నీ వేసుకోండి. నేనేం వేయట్లేదండి, బాగుండవండి. నేను ఒక ఆయిలే వేస్తానండి. కొంచెం పచ్చడికి ఆయిల్ పడుతుందండి, కొంచెం పడుతుందండి. ఆయిలే టేస్ట్ అండి పచ్చడికి. సరిపోతే ఇంకా కాస్త వేద్దామండి తర్వాత. ఇది సరిపోతుందండి ఆయిల్. కొంచెం మరిగాక చూపిస్తానండి. ఇప్పుడు మా ఆయిల్ చూడండి మరుగుతుంది. ఇప్పుడు దీంట్లో ఇంగు వేసుకోవాలండి. ఇంగు వేసుకుని, ఇది చిన్న చెంచా అండి, ఇదిగోండి, ఈ మాత్రం ఇంగువ వేయాలండి. ఇది వేసేస్తానండి. ఇంకా కొంచెం వేస్తానండి, అంతే. ఇంకేం అక్కర్లేదండి దీంట్లో. ఇవన్నీ మొత్తం చల్లారిపోవాలండి. చల్లారిపోయాక ఒక్కొక్కటి మిక్సీ ఆడి చూపిస్తానండి మీకు. మొత్తం ఇంగువ కూడా వేడెక్కిపోయిందండి. దీంట్లో నేను మీకు కావాలంటే కరివేపాకు, కొత్తిమీర, పచ్చనపప్పు, మినపప్పు, ఆవాలు అన్నీ వేసుకోండి. నేను వేయట్లేదండి, నిలవ ఉంటుంది కదండి పచ్చడి, అవన్నీ వేయకూడదండి. స్టవ్ కట్టేస్తున్నానండి. ఇప్పుడు ఇవన్నీ చల్లారిపోవాలి. చల్లారిపోయాక చూపిస్తానండి. ఇదిగోండి, ఈ వెల్లుల్లి రబ్బలు నేను కచ్చపచ్చగా దంచుతానండి. ఇప్పుడు అది పొడి ఆడేసానండి, చల్లారిపోయింది, పొడి ఆడాను. ఇదిగోండి, ఇది కచ్చపచ్చగా ఇప్పుడు మిక్సీ ఆడి తీసుకొస్తానండి. ఇదిగోండి పొడి చల్లారిపోయిందండి. ఆవాలు, మెంతులు పొడి కొట్టి తీసుకొచ్చానండి. ఇదిగోండి పొడి. ఇప్పుడు ఆయిల్ చల్లారాలండి. చల్లారాక కలుపుకుందామండి. ఇదిగోండి మెంతి కూర ఇలాగా పేస్ట్ చేసి తీసుకొచ్చానండి. టమోటాలు, చింతపండు ఇలా పేస్ట్ చేసి తీసుకొచ్చానండి. ఇదిగోండి ఈ మెంతి కూర ఇలా పేస్ట్ చేసి తీసుకొచ్చానండి. దీంట్లో కారం వేసి రుబ్బుతారండి, అక్కర్లేదండి. ఆయిల్లో తిరగమూతలో ఆయిల్లో కలిపిస్తే 1 గంట మూతపెట్టి ఉంచితే మొత్తం కలిసిపోతుందండి. నెక్స్ట్ డే తినచ్చు, చాలా బాగుంటుందండి తినడానికి. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 6 నెలలు ఉంటుందండి. బయట పెట్టినా ఉంటుందండి 6 నెలలు, ఏమీ అవ్వదు. చెక్కు చెదరదండి. ఎందుకంటే అన్నీ యథావిధిగా జాగ్రత్తగా కడిగి
ఆరబెట్టి బాగా పొడిగా ఆరిపోయేదాకా ఉంచి, అందుకని అలా చేశాను, జాగ్రత్తగా చేశాను కదండి. ఏమీ అవ్వదండి పచ్చడి. ఇప్పుడు ఆయిల్ చల్లారాలండి. ఈ ఆయిల్ చల్లారాక కొంచెం వేడిగా ఉందండి, అది కూడా అసలు కంప్లీట్గా చల్లారిపోవాలి, చల్లగా అయిపోవాలి. అప్పుడు కలుపుతానండి, చూపిస్తాను మీకు. మొత్తం చల్లారిపోయినాయండి, ఏం వేడి లేదు అస్సలు. ఇప్పుడు మనం ఒక్కొక్కటి అన్నీ కలుపుకుందామండి దీంట్లో. ఇదిగోండి, ముందు ఈ మెంతి కూర దీంట్లో కలిపేస్తున్నానండి. దీంట్లో తర్వాత ఈ టమాటా పేస్ట్ కూడా కలిపేస్తున్నానండి. బాగా కలుపుకోవాలండి. ఇప్పుడు ఈ మెంతి పొడి, మన ఆవాల పొడి, మెంతి పొడి కలిపేశానండి దీంట్లో. ఇప్పుడు ఉప్పు సరిపడా, ఇదిగోండి ఉప్పు వేస్తాను దీంట్లో. కొంచెం తక్కువ వేసుకుందామండి. మళ్ళీ చూసి, ఇదిగోండి ఈ ఉప్పు వేస్తున్నాను, మళ్ళీ చూసి కలుపుకుందామండి. ఇంకొక రవ్వ వేస్తాను, చాలండి. ఈ కారం పట్టేస్తుందండి, 1/2 కేజీ కారం పట్టేస్తుంది, వేసేయాలి. ఈ వెల్లుల్లి ఇదిగోండి పచ్చగా రుబ్బాను కదండి, ఇది కూడా వేసేస్తున్నానండి. పూర్వకాలంలో మా ఇంట్లో చేసినప్పుడు ఈ వెల్లుల్లి ఒకటే స్కిప్ చేసేవాళ్ళండి, మిగతా అంతా పచ్చడి సేమ్ టు సేమ్ వాళ్ళు ఎలా పెట్టేవాళ్ళో నేను అలాగే పెట్టానండి. వెల్లుల్లి ఒక్కటే స్కిప్ చేసేవాళ్ళు. ఒక్క ఆవకాయలో గోంగూరకు సంబంధించిన దాంట్లో మాత్రమే వెల్లుల్లిపాయలు వేసేవాళ్ళండి. వెల్లుల్లి ఆవకాయని కొద్దిగా సపరేట్గా 1/2 డజన్ కాయలు వెల్లుల్లి ఆవకాయ వేసేవాళ్ళు, మామూలు ఆవకాయ వేసేవాళ్ళు, అప్పుడు కాస్త బెల్లం ఆవకాయ వేసేవాళ్ళు, అప్పుడు వెల్లుల్లిపాయ వేసేవాళ్ళు, అంతే అండి. ఇంకా ఏ పచ్చళ్ళలోనూ ఇంగు తిరగమోదు తప్ప వెల్లుల్లిపాయ వేసేవాళ్ళు కాదండి. అదే ఫిబ్రవరిలో కొత్త కారాలు వస్తాయి కదండి, మార్చిలో, అప్పుడు పట్టుకుంటే ఇంకా బాగుంటుందండి పచ్చడి. ఆడిచ్చిన కారం కాబట్టి ఇలా ఉందండి ఇంకా పచ్చడి. సరే, ఎంత బాగుందో. మా పెద్దవాళ్ళు ఎలా పట్టారో సేమ్ డిట్టో అలాగే పట్టాను నేను. చేత్తో కలుపుకోవాలండి, ఎందుకంటే టమాటా గుజ్జు, మెంతి కూర బాగా కలవాలి కదండి. గరిటెతో సౌండ్లు వస్తాయండి, వంట చేసేటప్పుడు సౌండ్లు వస్తాయి కదండి. అంతే అండి పచ్చడి. దీంట్లో ఇది 6 నెలలు ఉంటుందండి. కాస్త ఈ నూనె సరిపోయిందండి, నూనె బయటకు వస్తుందండి, కొంచెం బయటకు వచ్చేస్తుంది. కొంచెం ఉప్పు సరిపోయిందో లేదో చూసుకుందామండి. చాలా బాగుంటుందండి పచ్చడి. కొంచెం ఉప్పు చూస్తానండి.
సరిపోయిందండి. ఉప్పు కారం అన్నీ సరిపోయినాయండి. చాలా బాగుందండి. పచ్చడికి కొంచెం నూనె పడుతుందండి. ఉప్పు కూడా సరిపోయిందండి. మీకు ఇంకా కొంచెం వెల్లుల్లిపాయలు కావాలంటే వేసుకోండి. ఈ పచ్చడి ఇడ్లీల్లోకి, దిబ్బ రొట్టెల్లోకి, క్యారేజీల్లో కూడా బాగుంటుందండి. పిల్లల క్యారేజీల్లో కూడా వాళ్ళు ఇష్టంగా తింటారండి. తింటే చేతి తెలియదండి. అంతే అండి. దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకోవడమేనండి. సర్వింగ్ బౌల్లోకి తీసి చూపిస్తానండి. ఆకు, టమాటా గుజ్జు బాగా కలిసిపోయినాయండి. మీకు గ్రైండర్లో వేసుకుంటానంటే వేసుకోండి. గ్రైండర్లో అప్పుడు టమాటాలును మెంతికూర రెండు కలిపేసి గ్రైండర్లో రుబ్బుకుంటే సరిపోతుందండి. తిరగమాత పెట్టుకుంటే సరిపోతుంది. నేను మిక్సీలో వేసానండి. అన్నీ సపరేట్గా చక్కగా మిక్సీ వేసి ఇదిగోండి ఇలా కలిపేసాను. పచ్చడి సూపర్గా ఉందండి ఇది. అంతే అండి. అంతే అండి పచ్చడి. నా ఛానల్ కూడా సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నా డివోషన్ ఛానల్ లింక్ కూడా ఇస్తానండి డిస్క్రిప్షన్ బాక్స్లో. దాన్ని కూడా లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. నా కుకింగ్ వీడియోస్ అన్నీ ప్లేలిస్ట్లో ఉన్నాయండి. డివోషన్ ఛానల్లో కూడా ప్లేలిస్ట్లో ఉన్నాయండి. చూడండి, సపోర్ట్ చేయండి. మళ్ళీ ఇంకో వంటకంతో కలుస్తానండి. దీన్ని సర్వింగ్ బౌల్లో తీసి చూపిస్తానండి. ఇవ్వండి, సర్వింగ్ బౌల్లోకి తీసానండి. నా ఛానల్ కూడా సపోర్ట్ చేయండి. మళ్ళీ ఇంకో వంటకంతో కలుస్తానండి. బాయ్.